హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనము ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా చేద్దాము. దానికి కావాల్సిన పచ్చిబఠాణి, బంగాళదుంప, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసాను. దాంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. 1 స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత కొంచెం పోపు వేయించుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ అందులో వేసేసి అవి కూడా ఒక్కసారి వేయించుకోవాలి. వేగిన తర్వాత నూక కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆ ఆయిల్, నెయ్యి ఫ్లేవర్ నూకకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే నూనెలో వేగిన తర్వాత నూక ముద్ద అయిపోకుండా ఉంటుంది, పొడి పొడిగా చక్కగా ఉప్మా బాగా వస్తుంది. అందుకోసం ఒక్కసారి వేయించుకుంటే బాగుంటుంది. 1 గ్లాసు నూకకి 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. నేను నీళ్లు ముందుగానే స్టవ్ మీద మరిగించుకున్నాను. ఇవి వేగే లోపల నీళ్లు కూడా కాగిపోతాయి. అప్పుడు మనకి ఉప్మా తొందరగా అయిపోతుంది. సరిపడ ఉప్పు వేసుకుని నూక కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఆ కాగిన 2 గ్లాసుల నీళ్లు ఇందులో పోసుకోవాలి. 1 గ్లాసు నూకకి 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను నేను. కరెక్ట్గా సరిపోతాయి. చక్కగా ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది అలా చేసుకుంటేను. ఒక్కసారి ఉడికిన తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి